సార్ ముఖ్యంగా చాలామంది ఈ జనరేషన్లో అప్పులు బాగా చేస్తున్నారు. ఏదైనా కావాలి అన్నా పైసలు లేవనంటే ఫ్రెండ్కి ఫోన్ చేసి అరే డబ్బులు ఉన్నాయారా అనే విధంగా, డబ్బులు ఉన్నాయా అనే విధంగా అప్పులు చేస్తున్నారు. అంటే మళ్ళీ ఇవ్వడానికి మనకి రావట్లేదు, కానీ అప్పు మాత్రం చేస్తున్నారు. సో చాలామంది అప్పుల ప్రాబ్లమ్స్ కూడా చాలామంది ఫేస్ చేస్తున్నారు. సో మరి లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల కూడా ఈ అప్పులు పోవడానికి ఏమన్నా సలహాలు? చాలా సులభ మార్గాలు ఉన్నాయండి. సులభం అంటే సులభమే, ఏదైనా సరే కష్టంగా ఆలోచిస్తే కష్టంగానే పోతుంది. సులభ మార్గాల గురించి ఆలోచించాలి. అంటే ఇప్పుడు అప్పులు చేసేటప్పుడు ఏ ధైర్యంతో చేస్తున్నారు మీరు? మళ్ళీ కడతామనే ధైర్యంతోనే. రెండో ఇప్పుడు ఉన్నట్టుండి 10,000 రే 10,000 ఉంటాయిరా మళ్ళీ ఇస్తాను అనేసి అప్పు చేస్తారు. సరే 10,000 కూడా వదిలేయి, ఇప్పుడు లక్షల్లోకి పోయి ఉన్నారు. 10,000 అనేది ఆ కాలంలో, ఇప్పుడు లేదు. ఇప్పుడు అంత లక్షల్లోకి వెళ్ళిపోయినారు. ఏ ధైర్యంతో అప్పు చేసావు అప్పుడు? చెప్పాలి, ఆన్సర్ ఇవ్వండి. ఏ ధైర్యంతో చేసావు? కడతాను, ఎలాగైనా నేను కట్టగలను అనే ధైర్యం ఉండింది. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? తీసేటప్పుడు మాత్రం తీసి ఖర్చు పెట్టావు కదా, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఒక 10 లక్షలు, లేక 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, కోట్లు కూడా అప్పులు ఉన్న వాళ్ళు ఉన్నారు. చేసేసినావు, ఓకే పర్లేదు. ఎనీ టైం ఆ రోజు మాత్రం ధైర్యంగా నేను కట్టగలను, నాకు ఏదో ఒక మార్గం ఉంది అనే ధైర్యంతో తీసినావు. అదే ధైర్యం ఇప్పుడు ఎందుకు కోల్పోతున్నావు అని అడుగుతున్నాను. కోల్పోకూడదు. మీరు ఆ ధైర్యాన్ని అట్నే తెచ్చుకోవాలి. ఎలాగైనా కడతాను. ఇప్పుడు 10 లక్షలు అప్పు ఉన్నవాడు ఒక 20 లక్షల గురించి ఎనీ టైం ఆలోచన పెట్టారు. అంటే ఎనీ టైం అప్పు 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 అని మనసు దేని మీద అయితే ఫోకస్ పెట్టి ట్రైనింగ్ ఇస్తావో, మనసు దాని మీద పెట్టినావు అనుకో, ఆ మైండ్ క్యాచ్ చేసుకుంటుంది. అప్పుని గురించి పెడుతున్నావు నీ ఎనీ టైం. అప్పు 10 లక్షలు అయిపోయినానే ఎలా కట్టపోతానో ఎలా కూర్చున్నా ఇతరులతో మాట్లాడుతుంటే కూడా అది అప్పే గుర్తొస్తున్నది. అంటే ఒకటి కావాలంటే ఒకటి వదలమన్నానే, ఎక్కడ వదిలినారు మీరు? అప్పుని కొంచెం అక్కడ పక్కన పెట్టు. 10 లక్షలు అప్పు అన్నప్పుడు 20 లక్షలు ఎలాగైనా సంపాదించాలి నేను, లేక 30 లక్షలు సంపాదించాలి, లేక కోరుకోవడంలో అనుకోవడంలో కూడా పిసినారుతాను. అక్కడ భయం చూడు, భయంతో కూడింది అండి అదంతా. అది మీరు మీరు ఆలోచించమంటే పిసినారుతానం ఎందుకు వస్తున్నది అంటే ఆ భయం వల్ల చంపేస్తున్నది ఆడ. అందుకని ఈ సబ్జెక్ట్లో నెంబర్ 1 పిరిగితనం, భయాన్ని పక్కన పెట్టేది. పిరిగితనం ఉండకూడదు, భయం ఉండకూడదు. ఎక్కడేసిన గొంగడ ఎక్కడ. 10 లక్షలు అప్పున్నాడు 20 లక్షలు ఎలాగైనా సంపాదించాలి, 10 లక్షలు సులభంగా ఇచ్చేస్తాను, 10 లక్షలు పెట్టుకుని నేను డెవలప్ అవ్వాలి, ఖచ్చితంగా ఆ 10 లక్షల నుంచి నేను డెవలప్కి వెళ్ళిపోవాలి అని ఆలోచన ఎప్పుడైతే నువ్వు పదే ఒక్కరోజుతో కాదు పదే ఎప్పుడైతే ఆలోచిస్తావో, ఆలోచించి ఆలోచన రహితం ఏర్పడుతుంది నీకు. దాంట్లో నుంచి గొప్ప ఆలోచనలు బయట రిలీజ్ అవుతుంది. నీ మైండ్లో నుంచి రిలీజ్ అవుతుందండి. అది నువ్వు ఏం చేయాలనేది రిలీజ్ అవుతుంది. ఎప్పుడు ఎనీ టైం పాజిటివ్గానే ఆలోచించు. మళ్ళీ వెనక రాకూడదు, మళ్ళీ ఒక్కసారి వెనక చూడకూడదు. 20 లక్షల మీదనే ఫోకస్ పెట్టాలి. 10 లక్షలు అప్పు ఉండవు, లేదని లేదు, ఉండి పర్లేదు. నువ్వు ఆలోచన మొత్తం దేని మీద పెట్టావు? 20 లక్షల మీద. నీ ఆలోచనే డబ్బు, నీ ప్రవర్తనే డబ్బు, నీ మాటే డబ్బు, నీ చూపే డబ్బు, నీ చుట్టూ డబ్బు, నీ మైండే డబ్బు, నువ్వే డబ్బు. ఎనీ టైం డబ్బు. నీ ఆలోచన మొత్తం డబ్బులో ఉండాలి. నీ చుట్టూ చూస్తూ ఉంటే కూడా డబ్బు రూపంలో కనబడాలి. నీ చూపు ఏది చూసినా, ఇప్పుడు నిన్ను చూస్తున్నానంటే నీ అందాన్ని కదా నేను చూడాల్సింది. నీ మెడలు ఏముంది, నీ చెవులు ఏముంది? డబ్బు. ఎక్కడ లైట్, ఎక్కడ బ్యాస్ లైట్, ఎక్కడ వాచ్, ఎక్కడ ఆహా ఉంగరాలు, డబ్బు. అంతేగాని దాన్ని అంతా వదిలేసి నీ అందాన్ని చూస్తే నాకేమొస్తుంది? ఏమి రాదు. అది నీ బంగారం చూస్తే ఎలాగైనా దీనికన్నా ఎక్కువ లాగు నేను సంపాదించాలి, వేయాలి, నేను వేస్తా, నేను చేశా, నాకు వచ్చినాయండి, నేనే క్రియేటర్, నాకు నేనే. అట్లా కానీ ఎప్పుడైతే నువ్వు పదే ఆలోచన ఏర్పడుతుందో, ప్రతిరోజు ఆలోచించాల్సిందే. అందుకే కొంచెం ధ్యానం చేసుకోమనేది. ఎందుకంటే పనికిరాని ఆలోచనల నుంచి బయటపడవచ్చు మనం. ధ్యానం ద్వారా పనికిరాని ఆలోచనలు ఉంటాయి కదా, వాటిల నుంచి బయట వచ్చేవచ్చు మనం. పనికిరాని విషయాల్లో జోక్యం చేసుకుంటాం కదా, వాటిల నుంచి బయట రావచ్చు మనం. పనికిరాని దాంట్లో అన్నింటిలో పూసుకునేస్తారు, వాళ్ళే పోయి జ్వరపడతారు, అవన్నీ మర్చిపోతుంది. అందుకే ఆ ధ్యానం నేర్పించేది ఊరికే కాదు, సైన్స్ అండి ఇది, నెంబర్ 1. కాబట్టి 20 లక్షలని ఆలోచించినప్పుడు ఎనీ టైం నువ్వు ఆలోచిస్తేనే వచ్చేస్తుంది అంటే వస్తుంది. నీ మార్గాలు సృష్టించబడతాయి, పుడుతుంది. అప్పుడు ఏదో ఒక రూపం, నువ్వు ధ్యానం కొంచెం చేసుకుంటావు కదా, ఏదో ఒక రూపంలో నీకు డబ్బు వచ్చినట్టు. ఎవరెవరికైతే అప్పులు ఉన్నారో ఇప్పుడు రావాలి వాళ్ళు, డబ్బు ఏదో ఒక రూపంలో నీకు వచ్చేసినట్టు అనుకోనే. అది ఎలా వస్తుంది అది అంత నీకు ఎలాగైనా వచ్చేసినట్టు అనుకునేసి ఆ డబ్బులు తీసుకొని పోయి వాళ్ళకంతా ఇళ్ళ కాడికి ఇచ్చేసినట్టు, ఆ పత్రాలు ఏది ఉంటాయి కదా మీది, దాన్ని అంతా సించేసినట్టు, ఇంకా కూడా కొద్దిగా డబ్బు మిగిలినట్టు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు, ఇంకా నా వల్ల అవుతుందిరా, నేను డెవలప్ అవుతాను రా అని ఒక నమ్మకాన్ని నువ్వు క్రియేట్ చేసుకో, సృష్టించుకో. అంటే ఇప్పుడు ఇంతసేపు ఏం చేస్తున్నావు? సృష్టిస్తున్నావు. నీకు ఎలా కావాలన్నది, ఎలా ఉన్నావనేది మర్చిపోవాలి, ఎలా కావాలనేది క్రియేట్ చేయమన్నాను. ఇలాగానే ఎప్పుడైతే డైలీ ట్రైనింగ్ ఇస్తావో మైండ్కి ట్రైనింగ్ అవుతుంది. కొత్త వ్యక్తులను కూడా పరిచయం చేసేస్తుంది నీకు. నాకు చేసి ఇచ్చింది ఎక్కడో పల్లెటూరులో పుట్టినవాడిని ఈరోజు హైదరాబాద్ అయితే, అమెరికాలో కూడా నాకు బోల్డ్ మంది ఉన్నారండి, జపాన్లో ఉన్నారు, రష్యాలో ఉన్నారు,
నా ఫ్యాన్స్ ఊరికి అటు కాల్ సార్ మీరు అడుగు పెడితే చాలు ఎప్పుడు సార్ చెప్పండి సార్ మేము రిసీవ్ చేస్తాం మీకు ఏం కావాలన్నా చేసి పెడతాం. వాళ్ళు ఎలా తెలిసింది నాకు? నా మైండ్ ద్వారా వచ్చింది, నా సబ్జెక్ట్ ఇచ్చింది, మైండ్ ద్వారా పరిచయం చేసేస్తున్నది అందరినీ. హైదరాబాద్లో అయితే ఇంకో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు నాకు పరిచయం, బోలెడు మంది ఉన్నారు. నేను కాలట్ కొడితే చాలు నన్ను రిసీవ్ చేయడానికి ఫ్లైట్ విమానాశ్రయంకి పరిగిస్తుంది కార్లు. ఇదంతా ఎలా వచ్చినాయి? నేను ఆలోచన విధానాన్ని మార్చాను. అంటే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మీ లైఫ్ మారాలంటే ఉండండి, మీ లైఫ్ మారాలంటే మీరు మారాలి, మీ ఆలోచన విధానాన్ని మార్చాలి. ఇచ్చేసినట్టు డబ్బులు మిగిలి తెచ్చినట్టు మీరు అన్ని అప్పులు తీరిపోయినట్టు ఒక క్రియేట్ చేసుకో, విజువలైజేషన్ చేయండి, డ్రీమ్ కలగనండి, ప్రతిరోజు కలండి. అప్పులు ఎలా తీరుతాయి అనేది నదీ ప్రవాహంలో మార్గాలు వచ్చి ఒక్కొక్కటి తీరడానికి ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. అందుకే దానికి ఆ సాక్ష్యాలు మీ చెల్లెలను ఉన్నాయి, నా క్లాసులు ఉన్నాయి కదా. హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, ఒంగోలు, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, వాటిల్లో చూడండి ఒకప్పట్లో ఎలా ఉన్నారు, ఎంత అప్పుల్లో ఉన్నారు. ఎగ్జాంపుల్కి మొన్న జరిగింది అని ఎత్తుకో, వైజాగ్ క్లాస్ మొన్న చేశాను కదా సండే. 50 లక్షలు కావాలంటే ఇంట్లో కూర్చొని 100 రూపాయల గురించి ఆలోచించాడు. అతను ఆల్రెడీ రిచ్ అయిపోయినాడు. నా క్లాసులు కంటిన్యూ అయ్యి ఊరికి 100 రూపాయల గురించి నేను బయట పోతున్నాను, నాకు 100 రూపాయలు కావాలి అంతే, ఎలాగైనా కావాలి. ఆయన పోతే ఎలా వచ్చింది అని వాళ్ళు అతనే చెప్తున్నాడు. తర్వాత 50 లక్షల గురించి ఆలోచించిన బట్టి ఇంట్లో కూర్చొని చేసుకుంటే ఎలా 50 లక్షలు వచ్చినాయి? ఎవరు మూలంగానూ ఒక మూలంగా సృష్టించబడతాయండి, మార్గాలు ఏర్పడతాయి. ఓకేనా? చాలా మంది కూడా ఏంటనంటే అప్పు చేసిన తర్వాత మేము తీర్చలేము, మా వల్ల అవ్వదు అని చాలా మంది కూడా వెళ్ళిపోతున్నారు, చనిపోవడానికి కూడా సిద్ధమవుతున్నారండి. అదే కదా నాకు అందుకే దీనికి ఆన్సర్లు చనిపోవాలి అనుకున్న వాళ్ళకి విసుమణి బాబు వీడియోలు ఎలా వచ్చినాయి, ఆ అప్పులు ఎలా తీర్చగలిగే ధైర్యం వచ్చింది, తర్వాత నా క్లాస్ ఎలా నేర్చుకున్నారు, నా క్లాస్ నేర్చుకున్న తర్వాత వాళ్ళ అప్పులు ఎలా బయటపడ్డారు, ఫీడ్బ్యాక్లో చూడొచ్చు. మీరు మీ సెల్లులో ఉన్నాయి, విసుమణి టైప్ చేస్తే చూడొచ్చు. ప్రతి క్లాసులో ఫీడ్బ్యాక్లు వస్తాయి నాది. అంటే మాట్లాడగలిగిన వాళ్ళు కొంతమందే, సక్సెస్ అయిన కోట్లాది మంది. అంటే మైకి పెట్టి అందరితో మాట్లాడలేరు, వాళ్ళకి ధైర్యం లేదు, ఇంకా ధైర్యం రాలా, కానీ సక్సెస్లో ఉన్నారు. కొంతమంది ధైర్యం వచ్చి చెప్పగలుగుతున్నారు, చెప్పేస్తున్నారు. కాబట్టి ఏదైనా చనిపోవడానికి మనం పుట్టింది. అప్పు చేసేటప్పుడు ధైర్యం వచ్చింది, సాధించినావు. ఇప్పుడు అప్పు అయిపోయిన తర్వాత చనిపోతానంటావే, చనిపోతే నెక్స్ట్ కుక్క కన్నా హీనమైన భర్త ఉంటుంది నీకు. పుట్టుక మళ్ళీ నెక్స్ట్ ఎలా ఉంటుందంటే నువ్వు పనికిరావు. ఈ మానవ జన్మ అంటే మానవుడికి మించిన జన్మ ఏమి లేదండి. మానవ జన్మ కారణం ఉంది. మానవుడు భూమిపైన పుట్టినాడంటే కారణం ఉంది. ఆ కారణ జన్మలు మనం. ఆ కారణం ఎందుకు పుట్టాను నేను, ఈ భూమిపైన ఎందుకు పుట్టాను, నా వల్ల ఉన్న ఏం సాధించగలను, నాలో ఉన్న టాలెంట్ ఏంది అని నువ్వు ఆలోచిస్తే కదా వచ్చేది. నేను ఆలోచించా, తనితనిగా కూర్చొని ఈ సబ్జెక్ట్లో కూర్చున్నా, ఆలోచిస్తే నాలో ఉన్న టాలెంట్ టీచర్ కన్నా గొప్ప టాలెంట్ ఉంది అని చూపించింది. ఈరోజు విద్యలో నెంబర్ 1గా కంప్యూటర్ కన్నా గొప్పదండి నా మైండ్. ఏది చూసేది ఉండదు మన దగ్గర. మీరు ఏమన్నా అడగొచ్చు, ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతుంది. అంటే నా ఎన్ఆర్ మైండ్ ఓపెన్ అయిపోయింది, ఆ విశ్వశక్తిని లింక్ పడిపోయింది. నేమేమనుకుంటారు, మీకేం చెప్పాలి నాకు చెప్పిస్తాను నా దగ్గర. కాబట్టి చనిపోకూడదు. చనిపోతే పనికిరాం, నెక్స్ట్ భర్త ఉండదు మనకి, పనికిరాని భర్త ఉంటుంది. చనిపోవడుగా ఎక్కడైతే నిరాశ ఉంటుందో బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే నిరాశ పడిపోయినావో, నిరాశ చనిపోవాలి, నిరాశ బాగా నిరాశలో ఉన్న నీ పక్కన విజయం ఉంది. నీకు నువ్వు కనుక ఆలోచిస్తే నీ పక్కన ఉంది విజయం. నువ్వు పట్టుకున్నావంటే విజయంలోకి వెళ్ళొచ్చు. అక్కడ మేల్కోవాలి మనం. అక్కడ కనుక కూర్చున్నావంటే ఒక్కసారి ధైర్యం తెచ్చుకున్నావంటే పక్కన ఉంది. పరిశోధనలు పెట్టింది, కష్టాల్లో పెట్టింది, నువ్వు కష్టంలో కూరుకుపోయినావు, కష్టాల్లో పరిశోధనలు ఉంది, కానీ బాడీ మాత్రం బాగుంది. చూడాలి బాగా, లాజిక్ చూడు. కష్టాల్లో కూరుకుపోయినావు, అప్పుల్లో పెట్టింది, నీ మొత్తం పరిశోధనలో ఉన్నావు, నీ మైండ్ నిరాశలోకి వచ్చేసింది, కానీ బాడీ మాత్రం ఉంది. సరిపోలా అంటే ఇంకా ఉంది అని అర్థం. ఇంకా ఉంది, నీకు బోలుడు ఉన్నాయిరా అని అర్థం. ఇక్కడ కానీ నీకు కరెక్ట్గా నీ టాలెంట్ ఎలా ఉపయోగిస్తావు, నువ్వు ఎలా వాడుకుంటావు, నీ మైండ్ని ఎలా, నీలో ఉన్న టాలెంట్ని ఎలా ఉపయోగిస్తావు అని పరిశోధనలో ఉన్నావు. ఇప్పుడు కానీ మేల్కొన్నావు అంటే నీకు విజయం ఇచ్చేస్తుంది. ఇంకా దేవుళ్ళు కూడా అంతే అండి, పరిశోధనలు పెట్టారు. దేవుడు పూజలు బలంగా చేస్తారు. 24 గంటలు, ఎప్పుడు శుక్రవారం, అమావాస్యలు, కీర్తికులు, నాన్ వెజ్ తినరు, ఇల్లు వాకిలు ఎక్కడ చూసిన బొట్లు, వాళ్ళ కష్టాలు ఉంటాయి. అప్పుడు అక్కడ నువ్వు కొలిచే దేవుళ్ళే కష్టాలు పెట్టారు నిన్ను, నీ పరిశోధనలు పెట్టారు నిన్ను. ఇక్కడ ఎలా మేల్కొంటావు అనేసి అప్పుడు కానీ నువ్వు బలంగా కూర్చోంటే నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు పక్కన ఉన్నారండి, వాళ్ళు ఉన్నారు రెడీగా, నీ పక్కన ఉన్నారు. నువ్వు తెలియదు, అది నీకు ఆ దారి చూపించేస్తారు. అక్కడ మేల్కోవాలి. నిరాశ ఉన్న చోట పక్కన విజయం ఉంది అని అర్థం. కాబట్టి అప్పులో ఉన్న వాళ్ళు భయపడకండి. తీసేటప్పుడు భయపడలేదు మీరు, తీర్చేటప్పుడు భయపడుతున్నారు. భయం పెరిగితనం చంపేస్తుంది. అందుకే చెప్పాను కదా, విసుమణి బాబు క్లాసులు అడుగు పెడితేనే మార్గాలు సృష్టించబడతాయని. దానికి ఆన్సర్లు మీ సెల్లులోనే ఉన్నాయి. నేను ఆన్సర్లు నా దగ్గర లేవు, ఇంకా మీ సెల్లులోనే ఉన్నాయి. ప్రతి మానవుడికి సెల్లు ఉంది. విసుమణి టైప్ చేస్తే ఆటోమేటిక్ ఫీడ్బ్యాక్లు వచ్చేస్తాయి. వాళ్ళు ఎలా ఒకప్పట్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా మెరుగుపడ్డారు. ఒక లేడీ 18 లక్షలు సింపుల్గా మన జరిగినట్టు చెప్తున్నాను. బోలుడు ఉన్నాయి ఫీడ్బ్యాక్లు, 1, 2 కాదు, 100లో వెళ్ళిపోయినాయి.
అప్పులు 18 లక్షల అప్పులు పెట్టుకుని నా క్లాస్కి వచ్చింది. నా క్లాస్కి వచ్చిన తర్వాత 2 క్లాసులు అయిన తర్వాత 18 లక్షల అప్పులు ఎలా పోయినాయి, కారు ఎలా కొనింది, మళ్ళీ రెండో కారు ఎలా కొనింది, మళ్ళీ బిజినెస్ ఒకటికి 2 బిజినెస్ ఎలా పెట్టగలిగింది. ఈరోజు ఎంత హ్యాపీనెస్ ఉంది ఆమె. చూడండి ఫీడ్బ్యాక్లు ఉన్నాయి, కర్నూలు ఫీడ్బ్యాక్లు ఎలా ఆమె నమ్ముకున్నది. విద్య కోసం నా దగ్గరికి వచ్చింది అంతే, విద్యను పట్టుకున్నది, ఆమె నమ్ముకున్నది. ఇప్పుడు వాళ్ళ కోడళ్ళు కూడా అత్తమ్మ మమ్మల్ని ఆశీర్వదించు, తెల్లారు లేచిందే మమ్మల్ని మంచిగా జీవించంటారంట. ఎందుకంటే అత్తమ్మ చెప్తే జరుగుతుంది అని తెలిసిపోయింది వాళ్ళకి. అంటే ఇన్నర్ మైండ్ ఓపెన్ అయిపోయింది, ఆమె కూడా విశ్వశక్తిని లింక్ అయిపోయింది, ఆమె ఏం చెప్పినా జరుగుతున్నాయి. కాబట్టి ఏది భయపడాల్సిన అవసరం లేదండి, భయపడితే చంపేస్తుంది. కాబట్టి నిరాశ ఉన్న చోట పక్కన విజయం ఉంది. అప్పులు తీర్చడానికి ఈ సబ్జెక్ట్ నెంబర్ 1గా పనికి వస్తుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ దారి నువ్వు ఎక్కడికి పోబోలేదని, ఇంట్లో నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి కొన్ని. నువ్వు మారు, ఫస్ట్ నువ్వు మారాలి. నువ్వు మారితే ఆటోమేటిక్ నీ జీవితాన్ని మార్చేస్తుంటే మళ్ళీ నేను తిరిగే ఉన్నది. నువ్వు మారలేదే. అప్పు అంటే నిప్పు, అప్పులేకి వెళ్ళిపోయినావు, కాలిపోతున్నది నిప్పు. అది మర్చిపోతాం, కొంచెంసేపు చల్లదనానికి వద్దాం, ప్రశాంతంగా చూసుకొని వచ్చేద్దాం. అందుకే ప్రశాంతంగా చల్లదనం ధ్యానం, దాంట్లో కూర్చున్నావంటే నీకు మార్గాలు ఏర్పడతాయండి. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా మైండ్ని బాగా పాజిటివ్గా థింకింగ్ చేసి ధ్యానం ద్వారా నేను ఎవరు ఎందుకు పుట్టానని తెలుసుకొని ప్రశాంతంగా అప్పులు తీరడానికి మార్గాలు సృష్టించుకొని నేను చాలా సులభంగా అప్పులు తీర్చుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.